Hello students, in this video we are going to discuss about the theory of consumption. In that we are going to discuss about the concepts like utility, cardinal utility and ordinal utility. So let us start the video. Utility. The want satisfying power of a commodity or service is known as utility. For example, పెన్ ఈజ్ యూస్ఫుల్ టు ఏ స్టూడెంట్. ఏదైనా ఒక వస్తువుకి మానవుని లేదా వినియోగదారుని అవసరాన్ని తీర్చగలిగే శక్తి ఉన్నట్లయితే అప్పుడు మనం ఆ వస్తువుకి యుటిలిటీ ప్రయోజనం ఉన్నది అని మనం చెప్పగలుగుతాం. ఇక్కడ ఉదాహరణ తీసుకున్నట్లయితే ఒక పెన్ను తీసుకుంటే ఆ పెన్ను స్టూడెంట్కి ఉపయోగపడుతుంది. అంటే ఆ పెన్నుకి స్టూడెంట్ యొక్క అవసరాన్ని తీర్చగలిగే శక్తి ఉన్నది. అంటే ఆ పెన్నుకి ఉపయోగం ఉంది, ఆ పెన్నుకి ప్రయోజనం ఉన్నది అని అర్థం. ఓకే, నెక్స్ట్ యుటిలిటీ వ్యారీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. యుటిలిటీ వ్యారీస్ అంటే ఏంటి? It changes. Varies means changes. Utility changes from person to person. For example, economics textbook is useful to an economics student, but whereas the same economics textbook is not useful to an non-economics student. So, utility means use. ఉపయోగం. ఓకే, యుటిలిటీ అనేది మనిషికి మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్ ఎకనామిక్స్ స్టూడెంట్కి ఉపయోగపడుతుంది, కానీ నాన్ ఎకనామిక్స్ స్టూడెంట్కి అంటే మిగతా సబ్జెక్ట్స్ ఎంపీసీ బైపీసీ ఇలా తీసుకుంటారు కదా, సో వాళ్ళకి ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్స్తో ఏమీ ఉపయోగం ఉండదు. ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్కి ఉపయోగం ఉంటుంది, కానీ దానివల్ల ఇతర స్టూడెంట్స్కి ఉపయోగం ఉండదు. ఎవరైతే ఎకనామిక్స్ చదువుతారో వాళ్ళకి మాత్రమే ఆ ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్ ద్వారా ప్రయోజనం యుటిలిటీ అనేది ఉంటుంది. సో ఇంకొకసారి చెప్పుకుందాం. సో వాట్ ఈజ్ యుటిలిటీ? యుటిలిటీ మీన్స్ ద వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్ ఆఫ్ ఏ కమోడిటీ. యుటిలిటీ మీన్స్ యూజ్, ఉపయోగం. ద వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్ ఆఫ్ ఏ కమోడిటీ. సో ఏదైనా ఒక వస్తువుకి ఒక పవర్ ఉంటుంది. సో ప్రతి వస్తువుకి ఒక పవర్ ఉంటుంది. ఏంటా పవరు? వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్. ఓకే, వాట్ ఈస్ దట్ పవర్? ద వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్ ఆఫ్ ఏ కమోడిటీ ఈజ్ నోన్ యాజ్ యుటిలిటీ. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు cardinal utility. So, Alfred Marshall followed cardinal utility approach to explain the theory of consumer behavior. Alfred Marshall followed cardinal utility approach to explain the theory of consumer behavior. ఇక్కడ ఆల్ఫ్రెడ్ మార్షల్ అనే ఆర్థికవేత్త ఏం చేశారంట? ఆయన కార్డినల్ యూటిలిటీకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ఎందుకని? సో ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ద థియరీ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్. సో వినియోగదారుని యొక్క బిహేవియర్, వినియోగదారుని యొక్క కన్జ్యూమర్స్ యొక్క బిహేవియర్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈయన దేనిని తీసుకున్నారంట? ఆధారంగా కార్డినల్ యూటిలిటీని తీసుకున్నారు. ఓకే, అకార్డింగ్ టు దిస్ కార్డినల్ యూటిలిటీ అనాలిసిస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు మెజర్ ద యూటిలిటీ డిరైవ్డ్ బై ద కన్జ్యూమర్ ఫ్రమ్ ద కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో what is this cardinal utility? According to this cardinal utility analysis, it is possible to measure. So note this point, it is very important here. So what is cardinal utility? It is possible to measure. ఇక్కడ it is possible to measure అన్న మాట మీరు ఖచ్చితంగా రాయాలి. So according to cardinal utility, it is possible to measure the utility derived by the consumer from the consumption of goods and services. So cardinal utility ప్రకారం ఏమవుతుందంట? It is possible to measure the utility derived by the consumer. సో ఒక కన్జ్యూమర్ ఏదైనా ఒక వస్తువుని వినియోగించినప్పుడు ఆ వస్తువుని వినియోగించడం ద్వారా ఆ
వినియోగదారునికి కలిగే యుటిలిటీని మనం కొలవవచ్చు. ఓకే, ఏదైనా ఒక వస్తువుని వినియోగిస్తున్నప్పుడు ఆ వస్తువుని వినియోగించడం ద్వారా ఆ వినియోగదారునికి లభించే సంతృప్తిని, సాటిస్ఫాక్షన్ని ఓకే మనం కొలవవచ్చు. దేని ప్రకారం? అకార్డింగ్ టు ద కార్డినల్ యూటిలిటీ. అకార్డింగ్ టు ద కార్డినల్ యూటిలిటీ ఇట్ ఈస్ పాసిబుల్ టు మెజర్ ద యూటిలిటీ derived by the consumer from the consumption of goods and services. Okay, next point, utility is measured in numerical terms. Okay, utility అనేది ఎలా మెజర్ చేస్తారంట? utility is measured in numerical terms called utils. సో మనం మెజర్ చేస్తామన్నాం కదా, యూటిలిటీని మెజర్ చేస్తాం. ఎలా మెజర్ చేస్తారంట? యూటిల్స్లో మెజర్ చేస్తారు. ఎలా మెజర్ చేస్తారు? యూటిల్స్. సో యూటిలిటీ ఈజ్ మెజర్డ్ ఇన్ న్యూమరికల్ టర్మ్స్ కాల్డ్ యూటిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 and so on. Okay, utility is measured in numerical terms. Numerical terms means numbers లో మనం యూటిలిటీని మెజర్ చేయొచ్చు. సో we can measure the utility in numerical terms. నెంబర్స్ ప్రకారం మనం కొలవవచ్చు. అది దేని ప్రకారం? అకార్డింగ్ టు కార్డినల్ యూటిలిటీ. సో కార్డినల్ యూటిలిటీ ప్రకారం మనం నెంబర్స్ని కొలవవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కన్జ్యూమర్ కెన్ గెట్ 5 times of more satisfaction from a cup of coffee than a cup of tea. ఎలా కొలవచ్చు అని ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ని చెప్పుకుందాం. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు టేక్ ఏ కన్జ్యూమర్, ఓకే, he can get 5 times more satisfaction from a cup of coffee than a cup of tea. సో ఎలా చెప్తామంట? యూటిలిటీని మనం మెజర్ చేస్తాంగా. ఎలా మెజర్ చేస్తామంట? ఒక వినియోగదారునికి ఏదైనా ఒక కప్ ఆఫ్ కాఫీ తీసుకున్నట్లయితే కప్ ఆఫ్ కాఫీ ద్వారా అతనికి 5 times మోర్ సాటిస్ఫాక్షన్. ఓకే, వినియోగదారుడు ఒక కప్ ఆఫ్ కాఫీని తీసుకుంటే అతనికి 5 రెట్లు ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుందంట. దేనికంటే? కప్ ఆఫ్ టీ కన్నా. ఓకే, అంటే ఏంటి? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? 5 రెట్లు, 5 times అని, 5 times అని మనం మెజర్ చేస్తున్నాం. ఓకే, అలా మెజర్ చేయొచ్చు అని చెబుతుంది ఎవరు? ఈ కార్డినల్ యూటిలిటీ. దీని ప్రకారం, కార్డినల్ యూటిలిటీ ప్రకారం యూటిలిటీని మనం మెజర్ చేయొచ్చు. సో అకార్డింగ్ టు దిస్ కార్డినల్ యూటిలిటీ ఇట్ ఈస్ పాసిబుల్ టు measure the utility derived by the consumer from the consumption of goods and services. How the utility is measured? Utility is measured in numerical terms. Okay, what is that numerical terms? Utils. Utility is measured in numerical terms called utils. How the utility is measured? Utility is measured in numerical terms called utils. So this is about cardinal utility. Next, coming to ordinal utility. So what is this ordinal utility? Hicks, Allen and others supported this ordinal utility analysis to explain the consumer's behavior. So who are the economists who supported this ordinal utility? Hicks, Allen and others supported this ordinal utility analysis to explain the consumer's behavior. So according to ordinal utility cannot be measured in numerical terms. సో హిక్స్, ఎలెన్ అనేవాళ్ళు ఏం చెప్తున్నారంట? ఎకానమిస్ట్ ఏం చెప్తున్నారంట? యూటిలిటీ అంటే యూటిలిటీలో ఆర్డినల్ యూటిలిటీని మనం మెజర్ చేయడం అనేది కుదరదు. ఎలా మెజర్ చేయడం కుదరదు? న్యూమరికల్ టర్మ్స్ అంటే నెంబర్స్ ప్రకారం మెజర్ చేయడం అనేది కుదరదు. ఓకే, ద యూటిలిటీ డిరైవ్డ్ బై ద కన్జ్యూమర్ ఫ్రమ్ డిఫరెంట్ గూడ్స్ కెన్ బి ర్యాంక్డ్. ఓకే, the utility derived by the consumer from different goods can be ranked such as first, second, third, etc. Okay, so according to this ordinal utility
it is not possible to measure the utility in numerical terms, but they can be ranked. So that, for example, first preference to coffee and second preference to tea. ఓకే, ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆర్డినల్ యూటిలిటీ. హూ గేవ్ ఇంపార్టెన్స్ టు ద ఆర్డినల్ యూటిలిటీ? హిగ్స్ అండ్ ఎలెన్. ఓకే, హూ ఆర్ ద ఎకానమిస్ట్ హూ గేవ్ ఇంపార్టెన్స్ టు ద ఆర్డినల్ యూటిలిటీ? హిగ్స్ అండ్ ఎలెన్. హిగ్స్, ఎలెన్ అనేవాళ్ళు ఆర్డినల్ యూటిలిటీకి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చారు. సో ఈ ఆర్డినల్ యూటిలిటీ ప్రకారం యూటిలిటీని మెజర్ చేయడం అనేది కుదరదు. ఓకే, యూటిలిటీని ఎలా మెజర్ చేయడం కుదరదు? న్యూమరికల్ టర్మ్స్లో మెజర్ చేయడం అనేది కుదరదు, కానీ ర్యాంకింగ్ ఇవ్వవచ్చు మనం. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక వినియోగదారుడు తీసుకుంటే ఆ వినియోగదారుడు కాఫీ ఇష్టం, టీ ఇష్టం, కానీ ఆ వినియోగదారుడు దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు? కాఫీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినట్లయితే అంటే అతను ఏం చేస్తాడు? అప్పుడు అతను ఫస్ట్ ప్రిఫరెన్స్ని కాఫీకి, సెకండ్ ప్రిఫరెన్స్ని టీకి ఇచ్చినట్లయితే అప్పుడు మనం దీని ప్రకారం మనం కొలవవచ్చు. ఆర్డినల్ యూటిలిటీ ప్రకారం ఒక వినియోగదారుడికి లభించే సాటిస్ఫాక్షన్, ఒక వినియోగదారునికి లభించే సాటిస్ఫాక్షన్ కాఫీ, టీ ద్వారా ఎలా కొలవచ్చు? ర్యాంకింగ్ ద్వారా కొలవచ్చు. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చాడు? కాఫీకి. సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చాడు? టీకి. సో ఆర్డినల్ యూటిలిటీ అర్థమైంది అనుకుంటా. సో వాట్ ఈజ్ ఆర్డినల్ యూటిలిటీ? అకార్డింగ్ టు దిస్ ఆర్డినల్ యూటిలిటీ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మెజర్ ఇన్ utility in numerical terms, but it is possible to measure the utility in ranking. That means we can give ranking. That is first preference, first, second, first preference, second preference for first place, second place, third place, etc. So according to this ordinal utility, it is possible to measure the utility by giving ranking. ఓకే, ర్యాంకింగ్ చేయడం ద్వారా మనం యూటిలిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ and please subscribe to our channel. Thank you. Have a nice day.